హలో నమస్కారం, నేను శ్రీనివాస్ శర్మ. స్వాగతం మన యూట్యూబ్ ఛానల్ నేమ్ చేంజ్ కన్సల్టెన్సీకి. ఫ్రెండ్స్, మీరు థంబ్నెయిల్ చూసిన వెంటనే మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియోలో మనం ఏంటి మాట్లాడతామంటే, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లో కానీ నేమ్స్ తప్పు ఉంటే, అంటే అప్లికెంట్ నేమ్ అంటే క్యాండిడేట్ తాలూకా నేమ్ తప్పున్నా, లేదంటే వాళ్ళ మదర్ ఫాదర్ తాలూకా నేమ్ తప్పులున్నా, అంటే ఎటువంటి తప్పులైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవ్వచ్చు, లేదంటే సర్నేమ్ లేకపోవచ్చు, లేదంటే సర్నేమ్ లేకపోయినా యాడ్ అయిపోవచ్చు, ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా దాన్ని మనం ఎలా రెక్టిఫై చేస్తాము అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత ఇన్ జనరల్ ఇంటర్మీడియట్ బోర్డు కానీ స్టేట్ బోర్డు కానీ వాళ్ళు అది మార్చినా ఇండియాలో ఎన్నో స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఉన్నాయి, ఎన్నో ఇంటర్ బోర్డ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళందరూ మారుస్తారా మార్చరా అన్న ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ నా దగ్గర అయితే లేదు. ఎందుకంటే మోర్ దెన్ 800 సచ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్ ఎవరైతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారు. అందుకు ఒకవేళ మీ దగ్గర కానీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉండి దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఉన్నాయి, దాన్ని కరెక్షన్ చేసుకోవాలంటే అన్నిటికంటే ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ హ్యాండ్ అన్నిటికంటే మీరు ఏ బోర్డు నుంచి అయితే పాస్ అయ్యారో, ఏ యూనివర్సిటీ నుంచి మీరు పాస్ అయ్యారో అక్కడ మీరు కాంటాక్ట్ చేయండి. వాళ్ళు చేంజ్ చేస్తారా, వెరీ గుడ్, వాళ్ళ సిస్టమ్ని మీరు ఫాలో అవ్వండి. వాళ్ళు కానీ చేంజ్ చెయ్యము అన్నారనుకోండి, అప్పుడు మనకు ఒక మంచి సొల్యూషన్ ఉంది, ఈజీ సొల్యూషన్ ఇది. ఏంటంటే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా వీక్లీ గజెట్లోని పార్ట్ 4, దాన్ని పర్సనల్ యాడ్స్ అంటారు, దాంట్లో మనం మన సర్టిఫికెట్స్లో ఉన్న మిస్టేక్స్ గురించి చెప్తూ, కరెక్ట్ పేర్లు కరెక్ట్ స్పెల్లింగ్లు ఏమిటో అని చెప్తూ ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ వేసాం అనుకోండి, అప్పుడు మనం ఫ్యూచర్లోని ఎక్కడ ఈ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ ఇచ్చినా దాంతోపాటు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా గెజెట్ సర్టిఫికేట్ కానీ ఇస్తే, గెజెట్ సర్టిఫికేట్లో ఏ స్పెల్లింగ్స్ అయితే ఉంటాయో అవే స్పెల్లింగ్స్ని కన్సిడర్ చేస్తారు. ఎవరు చేస్తారండి? ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్టు, హయ్యర్ ఎడ్యుకేషన్స్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్స్, ఓవర్సీసు, అన్ని జాగాల్లోని ఇమిగ్రేషన్స్, రెసిడెన్సీస్ అన్నిట్లోని ఈ గెజెట్ వ్యాలిడ్. అందుకు ఒకవేళ మీరు కానీ మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయి, దీన్ని ఎలా కరెక్ట్ చేద్దాం అనుకుంటే, మీరు మీ తాలూకా డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి లేదా మొబైల్తో ఫోటో తీసి స్క్రీన్లో కనబడుతున్న నా వాట్సాప్ నెంబర్కి మీరు నాకు వాట్సాప్ చేయండి. కరెక్ట్ పేరు ఏమిటి ఉండాలి అని రాయండి. దాంతోపాటు ఆధార్ కార్డు తాలూకా కాపీ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపులది నాకు కాపీ పంపించారంటే మీ డాక్యుమెంట్స్ నేను స్టడీ చేసి దాని సొల్యూషన్ ఏమిటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ ద్వారా ఎలా చేయొచ్చు, ఎంత టైం పడుతుంది, ఎంత ఫీజు పడుతుంది, అన్నీ మీకు వివరాలుగా నేను వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపిస్తాను. దయచేసి ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ టెక్స్ట్ మెసేజెసే పంపండి, ఇది కాలింగ్ నెంబర్ మాత్రం కాదు. అదేవిధంగా నా ఈమెయిల్ ఐడి అండ్ అదర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి కూడా నా కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఈ వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.